రావాల్సిన హక్కుల విషయంలో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా స్ట్రక్చర్ సమావేశాల్లో ఒప్పుకున్న అంశాలను అమలుపరచాలంటే సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నది. ఏదైతే సొంతింటి పథకం అమలు చేయాలని చెప్పాం, దానికి కమిటీ వేశారు, పరిష్కరిస్తామన్నారు. ఇంతవరకు దాని పరిష్కారం దొరకలేదు. పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియా మాదిరిగా ఇక్కడ అధికారుల మాదిరిగా సింగరేణి కార్మికులకు చెల్లించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దాన్ని పెండింగ్లో పెట్టారు. ఇలా మారుపేరు అంశాలపై గెజిట్ ద్వారా చేస్తామన్నారు, ఇంతవరకు దాన్ని చేయలేదు. అదేవిధంగా ఇలా ఏదైతే ఒప్పుకున్న అంశాలను అమలుపరచో సట్టు చేయడంలో యాజమాన్యం ప్రభుత్వాలు వైఫల్యాలు చెంది ఈరోజు ఆప్షన్ 100 మాస్టర్లు ఉంటే 150 మాస్టర్ల విధానం పెట్టి సింగరేణి కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించే ప్రక్రియ ఈరోజు సింగరేణి యాజమాన్య రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉందంటే ఇలా గుర్తింపు సంఘంగా ఏటీసీగా చూస్తూ ఊరుకోబోం. ఇలా కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తాం. వెంటనే 150 మాస్టర్ల సర్కులను విత్డ్రా చేసుకొని ఏదైతే స్ట్రక్చర్ సమావేశాల్లో ఒప్పందం జరిగినాయో అవన్నీ అమలు చేయాలని చెప్పేసి నిన్న 6 తారీఖు నాడు అన్ని గనుల డిపార్ట్మెంట్లపై మెమోడు ఇవ్వడం జరిగింది. ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని జే ఆఫీసుల ముందు, అదే విధంగా మందమరి ఏరియా జే ఆఫీస్ ముందు ఏటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేసి మెమోడు ఇస్తా ఉన్నాం. ఇప్పటికైనా పరిష్కరించకుంటే కార్మికులందరూ అసంతృప్తితో ఉన్నారు. ప్రతి సంవత్సరం మీరు ఇచ్చే 72 మిలియన్ల టార్గెట్ కు ఈరోజు కష్టపడి ఈరోజు సౌకర్యాలున్నా సేఫ్టీ మెటీరియల్ లేకున్నా ఇలా బొగ్గు ఉత్పత్తి తీసి సింగరేణికి లాభాలు తీసుకొస్తా ఉంటే మీరు కాలయాపన చేస్తా ఉన్నారు. అంతేకాదు సింగరేణి సంస్థకు రావాల్సిన 41,000 కోట్ల రూపాయలు ఇంతవరకు ఇవ్వడంలో జాప్యం చేస్తా ఉన్నారు. దీనిపై కొన్ని కార్మిక సంఘాలు ఇలా నిన్న మొన్న స్టేట్మెంట్ ద్వారా చూసాం, ఏటీసీ మీద బుర్ర చల్లుతా ఉన్నారు. గుర్తింపు సంఘం ఏం చేస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మా సాధ్యమైనంత వరకు కొన్ని సర్క్యులర్ తీసుకొచ్చాం, యాజమాన్య సర్క్యులర్ ఇచ్చింది. కానీ కొన్ని విషయాలు ఇలా యాజమాన్యం మొండి వైఖరి వహిస్తూ ఉంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ సింగరేణి యాజమాన్యాన్ని నిలదీసేది పోయి ఇలా గుర్తింపు సంఘాన్ని ఎర్రజెండా యూనియన్ బదనాం చేస్తామని చూస్తూ ఉన్నారు. ఇలా మీరే కాదు, ఇలా సింగరేణి కాస్ట్ వర్కర్స్ యూనియన్ 100 సంవత్సరాల కార్మిక హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నది. అనేక హక్కులు సాధించే చరిత్ర సింగరేణి కాస్ట్ వర్కర్స్ ఉన్నది. అవసరమైతే సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెకు పోయి అయినా కార్మిక హక్కులు సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. వ్యాప్తంగా 6 తారీఖు రోజు అన్ని గనులు డిపార్ట్మెంట్ల పైన ధర్నాలు చేసేసి మెమోరాండంలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 డిమాండ్ల పైన ఈరోజు జిఎం ఆఫీసులలో ధర్నాలు చేసేసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మేము యాజమాన్యాన్ని కోరేది ఒకటే, పెప్స్ పైన కమిటీ వేశారు, సొంతింటి పథకం పైన కమిటీ వేశారు, డిస్మిస్ అయిన కార్మికుల కోసం ఉద్యోగం ఇవ్వడానికి కమిటీ వేయడం జరిగింది. ఇంకా అనేక సమస్యల పైన కమిటీ వేయడం జరిగింది. సొంతింటి పథకం కోసము అటార్నీ జనరల్ దగ్గర కూడా పంపించామని చెప్పారు. ఈ రకంగా 10 డిమాండ్ల పైన అన్ని కమిటీలు వేసేసి చర్చిస్తున్నామని చెప్పేసి చర్చల కోసమే అని చెప్పేసి కాలయాపన చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఒక స్ట్రక్చర్ సమావేశం కూడా చైర్మన్ లెవెల్లో బహిష్కారం చేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా యాజమాన్యంలో స్పందన లేదు. రేపు 10-11 తారీఖులలో కూడా చైర్మన్ లెవెల్ స్ట్రక్చర్ సమావేశం ఉన్నది. ఇప్పటికైనా యాజమాన్యం ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో డిస్మిస్ కార్మికులకు అవకాశం ఇస్తామన్నారు, చర్చే లేదు. దాని మీద మారు పేర్ల పైన చర్చ జరిపి చేద్దామని చెప్పడం జరిగింది. ఒప్పుకున్నారు, అది చేద్దామని చెప్పేసి ఇండివిజువల్ స్టడీ చేసేది ఇప్పటి వరకు లేదు. అది కాకపోను 150 మాస్టర్లని కండిషన్ పెట్టేసి 20 మాస్టర్లు చేసినా కానీ కార్మికులను వేధించే విధంగా కుటుంబ సభ్యులను పిలిపించేసి కార్మికులను అవమానపరుస్తున్నారు. మీరు అసలు మీ విధానం ఏంటిది? యాజమాన్యం ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా? గతంలో 100 మాస్టర్ల కండిషన్ అన్నారు, ఇప్పుడు 150 మాస్టర్ల కండిషన్ అన్నారు. నువ్వు N-1 పెట్టకపోతే సింగరేణిలో 365 రోజులు చేసేటోళ్ళు ఉన్నారా? ఇస్తావా ఉద్యోగం? మరి ఈ యాజమాన్యం ఆలోచన లేకుండా చాలా వరకు డిమాండ్లు ఒప్పుకునే చేయకుండా కార్మికులకు అసంతృప్తి కల్పించు రాజకీయమయం చేసేసి యాజమాన్యం యూనియన్ల మధ్య పోటీ పెట్టి అటు ప్రభుత్వం కూడా అబాసు పాలవుతుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా చేస్తేనే సింగరేణిలో ఊడ్చేసిండ్రు వాళ్ళను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా సింగరేణి కార్మికులు రానున్న మున్సిపల్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, సర్పంచ్ను ఊడ్చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి వచ్చే 42,000 కోట్లు సింగరేణికి ఇవ్వాలి.
యాజమాన్యంలో రాజకీయం చేయకుండా యూనియన్తో చర్చలు జరిపి ఏవైతే ఒప్పుకున్నారో వెంటనే సర్కులర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ దశలవారి ఉద్యమాలు చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు జిఎం కార్యాలయంను ధర్నా కార్యక్రమం చేస్తుంది. సింగరేణి యాజమాన్యం ఒక దిక్కు టార్గెట్ పెంచుతూ కార్మికులు ప్రశాంతంగా రక్షణతో ఉత్పత్తి చేయాలనే యాజమాన్యం ఈరోజు మరి మెడికల్ బోర్డును ఆపేయడం వల్ల కార్మిక కుటుంబాలలో భయోభ్రాంతులు గురవుతున్నారు. మీరు ఎందుకు మెడికల్ బోర్డు ఆపారు? ఏ నెల నుండి గుర్తింపు సంఘంతో 2 సార్లు మీరు చెప్పి మాట తప్పింది యాజమాన్యం. ఈరోజు ఎవరి లాభం కోసం మాట తప్పుతుందో యాజమాన్యం ఇప్పటికైనా చెప్పాలి. కాబట్టి మరి పీస్ఫుల్గా చేసే కార్మికులలో ఇప్పుడు వాళ్ళకు ఇంట్లో ఇబ్బంది జరుగుతుంది. ఇక ఇన్వాలిడేషన్ వస్తుందా రాదే అనే దాంట్లో కార్మికుడు నెమ్మది లేకుండా డ్యూటీ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి తదితర డిమాండ్ల మీద గుర్తింపు సంఘంగా మేము 10 డిమాండ్లు అయితే ఇచ్చినామో వాటిని కాలయాపన చేస్తుంది యాజమాన్యం. దానికి ప్రభుత్వం తోడుందా లేదా అనే విషయాన్ని కూడా చెప్పాలి. ఈ విషయాన్ని మేము కార్మికుల పక్షాన్ని ఎప్పటికప్పుడు మరి యాజమాన్యం దృష్టికి తీసుకుపోతున్నాం. ఆ రోజు స్థానిక మన ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ప్రభుత్వం కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము అందులో భాగంగానే వాళ్ళకు గుర్తు ఇవ్వడం జరిగింది. సొంతింటి పథకం కానీ, పెన్షన్పై అలవెన్స్ తీసేయడం కానీ, తర్వాత పేర్లు మార్చడం కోసం ఆ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాట ఇచ్చారు. వాళ్ళు కూడా ఈరోజు మాట తప్పుతారు. కాబట్టి ఈ రోజైనా ఇప్పటికైనా సింగరేణి కార్మికులు కన్నెర్ర చేయకముందే మరి మీరు ఎంబడే స్పందించి ప్రభుత్వంతో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి కార్మికులకు కావాల్సిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. పరిష్కరించని పక్షంలో ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం కార్మికులందరినీ చైతన్యం చేస్తూ రానున్న రోజులలో భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించి అవసరం ఉంటే సింగరేణిలో సమ్మె చేయడానికి కూడా కార్మిక వర్గం సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని